డబల్ రోడ్ అని చూడండి, డబల్ రోడ్ వేసుకున్నాం, డివైడర్ వేసుకున్నాం, బటర్ఫ్లై లైట్లు వేసుకున్నాం. ఈడికెళ్ళి డబల్ బెడ్రూమ్ వరకు ప్రతి ఇంటికి డ్రైనేజు నల్ల కలెక్షన్ ఉందా లేదో కనుక్కోండి. హైమాక్స్ ఇంచుమించు లైట్లు ఏ గల్లీ కూడా నేను గెలవ ముందుకు ఒక్క లైట్ ఉండేది కాదు. ప్రతి ఇంటింటికి కూడా ఇంకా స్తంభాన్ని కూడా 1200 లైట్లు వేయించిన. ఇంతకంటే అభివృద్ధి ఇంకేముంటుంది? ఒకటే పీరియడ్లో, అందులో 2 ఏళ్ళు కరోనా కష్టకాలం, బతుకుతామా సస్తమా ఉంటామా అనేది తెలియని పరిస్థితుల్లో ఆ టైంలో కూడా ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి మాస్కులు పంచినాం, శానిటైజర్ చేయించినాం. వాళ్ళకి ఏది కావాలో అందుబాటులో అందరికి. ఫస్ట్ కరోనా వచ్చింది కూడా ఈశ్వర్ కాలనీ, గంజ్ 2 కాలనీలనే వచ్చింది. ఆ టైంలో కూడా ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం. నాకు కావాల్సిన అభిమానులందరినీ, మా వార్డు అందరినీ కూడా నేను సేవ్ చేసుకున్నా. వాళ్ళకి ఏం చేయాలి? శానిటైజర్, వాళ్ళ వాటర్ అంటే వాటర్, కూరగాయలు అంటే కూరగాయలు, బియ్యం అంటే బియ్యం, ఇన్ని వంచిన అవన్నీ అందరికీ తెలుసు. పబ్లిక్ ఎవరో ఏమో చెప్పినంత మాత్రం లేదు. పబ్లిక్ నా ఎంబడి ఉన్నారు. పబ్లిక్ ఆశీర్వాదం నాకు ఉంది. ఇప్పటికైనా నేనేం భయపడట్లేదు. ఏదో చెప్తుంటారంట, ఏదేదో అంటున్నారు. నేను అన్నిటి కౌంటర్ చేయదలుచుకోలే. ఎందుకంటే పబ్లిక్ నా ఎంబడి ఉన్నారు కనుక నేను ఎవరినేమి తిట్టదలుచుకోలే, కౌంటర్ చేయదలుచుకోలే. కనుక నా డెవలప్మెంట్ ఉందా లేదా మీరే చూసినాక మాట్లాడండి. మీరేమో మొత్తం నేనే చేసినా అని మీరు చెప్తున్నారు, కానీ రోడ్లకు మాత్రం ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు. మరి ఆ రోడ్లు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మీ హయాంలో ఎందుకు జరగలేవు? ఆ రోడ్ ఎందుకు కంప్లీట్ కాలే? అంటే ఎలక్షన్ ముందు ఆగస్టు 23లా 39 కోట్ల వర్క్ ఉంది. మీరు ప్రపోజల్ పంపండి. ప్రపోజల్ పంపినాక టెక్నికల్ శాంక్షన్ పోయిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ కోడ్ దృష్ట్యా ఆ ఫండ్ అట్లా ఆగిన తర్వాత గవర్నమెంట్ మారింది. ఉన్న ఫండ్ ఆపిన తర్వాత మన ఎమ్మెల్యే శంకరన్న గారు వచ్చినప్పుడు, మా ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు సన్మాన కార్యక్రమం అయిన తర్వాత, అన్న సో అండ్ సో ఫండ్ ఉంది, దీన్ని మీరు ఏమన్నా ముందుకు తీసుకెళ్తే ఇది ఫండ్ అందరికీ కాలనీ అంతా షాద్నగర్ అంతా అభివృద్ధి అయితే, ఆయన సానుకూలంగా స్పందించి ఏదున్నా మీరున్న డెవలప్మెంట్కి ఉన్నా మేమున్న డెవలప్మెంట్ కదా, మనం ఎవరు రాజకీయాలకు అతీతంగా షాద్నగర్ డెవలప్ చేద్దాం అని చెప్పి మాకు సలహాలు ఇచ్చి 7 స్టేజ్లు ఉందని చెప్పేసి అడిగిండి. ఎవరిని ఏఈని కమిషనర్ని పిలుచుకొని అడిగిండి. అడిగితే వాళ్ళు చెప్పారు ఈ స్టేజ్లు ఉంది. ఆడికెళ్ళి ఆయన తీసుకెళ్ళండి, ఏం జరగాలో అవన్నీ కార్యక్రమాలు మనకు తెలియకుండా ఆఫీసర్ లెవెల్నో అధికారుల లెవెల్ ఏం చేయాలో అవన్నీ ఆయన చేసి తీసుకొచ్చింది. మేము ఆయన కూడా తప్పవట్లేదు. కాకపోతే తెచ్చింది అంజన్న గొప్పతనం అంజనదే, ఈయన గొప్పతనం ఏంది. కానీ అంజన చేయలేదు, మేమే చేసినామన్నా తప్పు 100%. అంజననే ఎప్పటికన్నా ఆయన పేరు ఆయనదే. ఊర్లో అంజన గుడి లేని ఊరు లేదన్నట్టు, డెవలప్మెంట్లో అంజన్న లేని కాలనీ లేవు, అంజన లేని డెవలప్మెంట్ లేని ఊరు లేదు. అంత డెవలప్ చేసిండు ఆయన.